హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ అలాగే స్టమక్ ఫిల్లింగ్గా ఉండే స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇందులో బ్రెడ్ అలాగే చాలా వెజ్జీస్ వాడడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే పిల్లలకు కూడా చక్కగా కడుపు నిండినట్టు ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం మీరు ఏ వెజిటబుల్స్నైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను క్యాప్సికమ్, క్యారెట్, బంగాళదుంప, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వీటిని అన్నిటినీ కూడా ఇలాగ సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ కూడా ఒకటి ఇలాగ ఒలిచి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే సన్నగా తరిగిన అల్లం, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలను కూడా ఇలాగ సన్నగా తరిగి వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇదంతా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఒక్క నిమిషం ఇలాగ సార్ట్ చేసిన తర్వాత మిగిలిన వెజిటేబుల్ ముక్కలను కూడా ఇలా వేసేసుకోవాలండి. ఇలాగ ఎక్కువ వెజిటేబుల్స్ని వేసి చేయడం వల్ల తినేటప్పుడు చాలా బాగుంటుంది. విడివిడిగా అయితే ఒక్కొక్క వెజిటేబుల్ ఒక్కొక్కరికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే సూపర్గా తినేస్తారండి. ఇప్పుడు ఇందులో పసుపు, రుచికి సరిపడంత ఉప్పు, కొంచెం 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా ఇలాగ ఒకసారి సార్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇదంతా కూడా స్టవ్ ఆపేసి ఒక గిన్నెలోకి తీసేసుకోండి. అలాగే ఈ వెజ్జీస్లోకి మనం బంగాళదుంపల్ని కూడా తీసుకోవాలి. బంగాళదుంపల్ని ముందుగా ఉడకపెట్టి పైన తోలంతా పీల్ చేసేసి ఇలా మ్యాష్ చేసి ముందుగా మనం కుక్ చేసుకున్న ఈ వెజ్జీస్లోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇలా ఒకసారి గరిటెతోని మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలండి. మీకు ఉప్పు ఏదైనా చాలకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక నిమ్మకాయని ఇలాగ జ్యూస్ తీసుకొని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కలుపుకున్నారంటే మనకి చక్కగా స్టఫ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఏదైనా మిల్క్ బ్రెడ్ని ఇలా తీసేసుకొని సైడ్స్ ఈ బ్రౌన్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేస్తున్నాం కదా, ఇవేమి వేస్ట్ అవ్వండి. ఒక మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేశారంటే మనకి బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు తీసుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలాగ చపాతీ చేస్తాం కదా, ఆ కర్రతోని ఇలా రోల్ చేశారంటే బ్రెడ్ అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యి మనకి ఇలాగ స్టఫ్ పెట్టినప్పుడు చక్కగా ఉంటుందండి, విరిగిపోకుండా. చూసారు కదా, ఇలాగ బ్రెడ్ పెట్టి దానిలో స్టఫ్ పెట్టి పైన ఇంకొక బ్రెడ్ పెట్టి ఇలా ఏదైనా షార్ప్గా ఉన్న గ్లాస్ తీసుకొని చక్కగా ఇలా పెట్టారంటే కట్లెట్ లాగా వచ్చేస్తుందండి. మనం మైదా కానీ ఏది కూడా వాడట్లేదు ఇక్కడ స్టిక్ చేయటానికి. ఇలా ప్రిపేర్ చేసుకొని అన్నీ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 3 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని కూడా వేసేసి కొంచెం అటు ఇటు డిప్ చేసి అలాగే బ్రెడ్ క్రమ్స్లోని డిప్ చేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ముందుగానే ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఎగ్ బదులు మీరు శనగపిండి బ్యాటర్ను కూడా వాడుకోవచ్చండి, కానీ ఎగ్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక 5 సెకండ్స్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇవి వేగటానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 1 మినిట్లోనే ఇదంతా కూడా ఫ్రై అయిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసి సర్వ్ చేసుకోవడమేనండి. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీ ఈవినింగ్ స్నాక్ బ్రెడ్ కట్లెట్ వెజ్జీస్ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.